కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా పోస్టులపైన తీవ్ర వివాదం రాజుకుంది. అసలు మన భావ ప్రకటన స్వేచ్ఛకు ఉన్నటువంటి పరిమితులేంటి? ఎవరి గురించి ఎవరైనా ఏమైనా సోషల్ మీడియాలో రాయొచ్చా? ఒకవేళ అలా రాస్తే చర్యలు తీసుకోవడానికి చట్టాలు అంగీకరిస్తాయా? వరుసగా ఇస్తున్నటువంటి నోటీసులు, ఆ తర్వాత జరుగుతున్నటువంటి చర్యలు, ఇవన్నీ కలిపి ఫైనల్ కన్క్లూజన్ ఏమి ఇవ్వబోతున్నాయి? పైగా అందరూ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులకే పోలీసులు నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి చట్టం ఏం చెబుతోంది? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు రిటైర్డ్ ఎస్పీ డాక్టర్ చన్నంచెట్టి చక్రపాణి గారు ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. చక్రపాణి గారు నమస్కారం. నమస్కారం అండి. చక్రపాణి గారు, ఒక్క విషయం చెప్పండి స్ట్రైట్గా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గత 10 రోజులుగా జరుగుతున్నటువంటి వ్యవహారం, ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కొత్త విషయం కాదు, అలానే వార్నింగ్లు ఇవ్వడము, నోటీసులు ఇవ్వడం, ఇవి కూడా కొత్త విషయం కాదు. కానీ రాజకీయంగా ఒక దుమారం రేగుతుంది. అసలు చట్టం ఏం చెబుతోంది? సోషల్ మీడియాలో రాస్తే చర్యలు తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయా? ఇండియన్ పీనల్ కోడ్, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్, ఇవన్నీ బ్రిటిష్ వారు పెట్టి చట్టాలు. ఆ బ్రిటిష్ వారు పెట్టిన చట్టాలు 3 మారిపోయినాయి. ఎప్పుడు మారిపోయినాయి? జూలై 1 ఈ సంవత్సరం 2024 కొత్త చట్టాలు ఫోర్స్లోకి వచ్చినాయి. ఓకే. భారతీయ న్యాయ సంహిత మెయిన్ ఇది. అంటే ఇండియన్ పీనల్ కోడ్ గురించి ఇది వచ్చింది దాని ప్లేస్లో. అవును. ఈ చట్టంలో ఆర్గనైజ్డ్ క్రైమ్లో ఒక 20 ఐటమ్స్ పెట్టారు. దాంట్లో ఎవరైనా 20 ఐటమ్స్లో కిడ్నాపింగ్ కానీ, అబ్యూజింగ్ కానీ, మర్డర్లు కానీ, రేపులు కానీ, ఎనీ హీనస్ క్రైమ్, ఏ క్రైమ్ చేసినా సెక్షన్ 111 దాని కింద. సపోజ్ ఇప్పుడు సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారు. ఈ సోషల్ మీడియా పోస్టులకి ఐటీ యాక్ట్ సెక్షన్ 66, 67, మళ్ళీ 66, 67 ఏబిసిడి ఉంటాయి. అట్లా బిఎన్ఎస్, ఈ బిఎన్ఎస్లో సెక్షన్ 111, సెక్షన్ 353, ఓకే, సెక్షన్ 333, ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే ఎవరైనా సరే ఇటువంటి పోస్టులు పెడితే 3 సంవత్సరాల నుంచి లైఫ్ సెంటెన్స్ వరకు శిక్ష పడే అవకాశం ఉందండి. అంటే బిఎన్ఎస్ అంటే భారత న్యాయ సంహిత. దీని ప్రకారం పోస్టులు పెడితే కూడా, సోషల్ మీడియా పోస్టులు పెడితే కూడా 3 సంవత్సరాల నుంచి లైఫ్ టైం. అదే ఈ పోస్టులు అమ్మాను భరాయించలేక ఎవరన్నా ఒక లేడీ ఎవరన్నా సూసైడ్ చేసుకున్నారనుకోండి, మరణ శిక్ష కూడా వేయచ్చు దీంట్లో, హ్యాంగింగ్. ఓకే. ఇదివరకే ఐపీసీ పాత యాక్ట్ ప్రకారం కేసులు ప్రూవ్ అవ్వాలంటే ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి. శిక్షలు అంటే వాళ్ళ చట్టం ఏంటి, బ్రిటిష్ వాళ్ళు అంటారు 100 మంది పొందారు తప్పించుకెళ్ళిపోవచ్చు కానీ ఒక అమాయకుడికి శిక్ష పడకూడదని వాళ్ళ థియరీ. ఇప్పుడు ఈ సెక్షన్ల ప్రకారం ఇప్పుడు పోస్టులు పెడుతున్నారు కదా, అదే ఎవిడెన్స్. వాళ్ళ పోస్ట్కి వాళ్ళకి అగెనెస్ట్గా ఉంటుంది ఎవిడెన్స్. ఇంకా 2 ఎవిడెన్స్ అక్కర్లా. వాళ్ళ పోస్ట్ కింద వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. దానికి వాళ్ళకి బయట వాళ్ళు ఇచ్చే సాక్ష్యాలు చెప్పక్కర్లా. ఒక కంప్లైంట్ 7 సంవత్సరాల పైనే ఉన్నాయి. 3 లక్షల కాడి నుంచి 5 లక్షలు, 10 lakhs కూడా ఫైన్లు, శిక్షలు. లైఫ్ అదే 3 years నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు శిక్షలు. ఈ దీటి కింద అయితే ఇది వరకు పాత గవర్నమెంట్లో. కానీ ఒకటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. ఒకవేళ నేనే పెడతాను, నన్ను అరెస్ట్ చేయండి దమ్ముంటే, నాతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా అరెస్ట్ అవుతారు అనేటు ఒక సవాల్ విసిరారు. అంటే పోస్టు పెట్టడాన్ని ఒక క్రైమ్గా కన్సిడర్ చేయడానికి అసలు అవకాశం ఉందా లేదా? సీరియస్గా అంటే ఒక వ్యక్తిని తోలనాడుతూ, దూషిస్తూ, కించపరుస్తూ, అవమానపరుస్తూ, హేళన చేస్తూ, వాళ్ళ ప్రైవేట్ అంటే వాళ్ళ పర్సనల్ ప్రెస్టేజ్ని దెబ్బతీసే విధంగా ఒక పోస్ట్ పెడితే ఇప్పుడు బిఎన్ఎస్ ఏం చెప్తుంది, భారత న్యాయ సంహిత ఏం చెప్తుంది? దాని ప్రకారం చర్యలు తీసుకోవడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? 100% అవకాశం ఉందండి. ఇట్లా అదేదన్నా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసు రిజిస్టర్ చేయటానికి, అరెస్ట్ చేయటానికి 100% అవకాశం ఉంది. ఇప్పుడు జగన్ గారు మాజీ ముఖ్యమంత్రి పెట్టినా ఆయన కూడా అరెస్ట్ చేస్తారు. చట్టం ముందు అందరూ సమానమే కదా. అంటే మాజీ ముఖ్యమంత్రి అని చట్టం చూడదు కదా. ఇప్పుడు ఎవరైనా ఒకటి చట్టం ముందు సమానం. ఓకే. నేను పోస్టులు పెడితే అరెస్ట్ చేయడం చేస్తుంది, చట్టం చేస్తుంది. మనం చేయకల్లా చట్టం దాని పైన చేసుకెళ్ళిపోతుంది. అది ఎవరున్నాడని చూడదు, ఇంగ్రీడియంట్స్. ఆ చట్ట ప్రకారం ఎవరైనా అరెస్టులైనా
తప్పదు. ఓకే. మరి కిందటిసారి చంద్రబాబు నాయుడుకి అరెస్ట్ చేశారు కదా, మరి మాజీ ముఖ్యమంత్రి కదా, ఎందుకు అరెస్ట్ చేశారు? ఇప్పుడు కొత్త చట్టాలు, ఈ కొత్త చట్టాన్ని ఎవడో తప్పించుకెళ్ళిపోయారు. ఎవరైనా చట్టం ముందు సమానమైన. అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది కూడా ఐపీసీ కిందే, బిఎన్ఎస్ కింద కాదు కదా. అవును. ఇప్పుడు బిఎన్ఎస్ అనేది కంపారిటివ్లీ ఐపీసీ కంటే ఇంకా స్ట్రింజెంట్గా ఉంటుందా? 100 రూపాయలు అండి. ఈ చట్టాలతో చాలా డేంజరు. ఇప్పుడు ఏమనుకుంటారంటే కొత్తగా ఈ గవర్నమెంట్ వచ్చి అరెస్ట్ చేయిస్తుంది, ఇండిక్ట్గా ప్రవేశిస్తూ ఉంది, వీళ్ళందరూ వేధిస్తుంది. ఇదివరకు నుంచే పెడుతున్నారు కదా పోస్టులు, సోషల్ మీడియా పోస్ట్, ఇదివరకు అప్పుడు లేనిది ఇప్పుడేంటి అనేది చాలామంది ఆర్గ్యుమెంటు ఆ థీరీలో ఉన్నారు. అది చాలా తప్పు అండి. అది జూలై 1 నుంచి కొత్త చట్టాలు అమల్లోకి వచ్చినాయి. ఇప్పుడు కొత్త చట్టాలనే కత్తి బయటికి తీశారు. ఇప్పుడు ఆ గవర్నమెంట్ లేవు కదా చట్టాలు, వాళ్ళ బ్యాడ్ లెక్క. అది వాళ్ళ చట్టాలు వాళ్ళ టైంలో ఉంటే ఇక్కడ చాలామంది లోపల వేసేవాళ్ళు, ఈ కూటమిలో ఉన్న వాళ్ళందరినీ. వాళ్ళకి అవకాశం లేదు, ఇప్పుడు అవకాశం వచ్చిందండి నేరస్తులను శిక్షించటానికి. దానికి కావాలని ఇండిక్టివ్గా ఈ గవర్నమెంట్ చేయటం పొరపాటు అండి. వీళ్ళు చేస్తున్నారు అనుకున్న దాంట్లో పొరపాటు. అది చట్టం దాని పనే చేస్తుంది. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కానీ ఇంకోటి కానీ పోసాని మురళీకృష్ణ కానీ శ్రీరెడ్డి కానీ వీళ్ళందరూ ఉన్నారు కదా, మీరు చూస్తామండి. ఇంకా చాలామంది లోపలికి వెళ్తారు ఈ పోస్టులు పెట్టినాడు. సో మీరు పేర్లు ప్రస్తావించారు కాబట్టి ఒకటి చెప్తాం. అసలు ఈ బోరగడ్డ అనిల్ ఆయన గతంలో పెట్టినటువంటి పోస్టుల పైన ఇప్పుడు యాక్షన్ తీసుకుంటున్నారు. సో అప్పటి పోస్టులకి సంబంధించి కేసు బుక్ చేసేటప్పుడు ఇప్పటి చట్టాలని అమలు చేస్తూ నిర్ణయం తీసుకోవచ్చా? ప్లస్ అతనికి ట్రీట్మెంట్ ఎలా ఉంది, ఆయన్ని తీసుకెళ్తున్న దానిపైన అనేక విమర్శలు కూడా వచ్చినాయి. సో ఆ కేసు ఎలా ఫైల్ చేశారు, దానికి దీనికి ఏంటి రిలేషన్ ఎలా చూడొచ్చు మనం? అంటేనండి, బోరుగడ్డ అనిల్ కేసులు కేవలం బిఎన్ఎస్ ప్రకారం లేవండి. ఐపీసీ సెక్షన్ల ప్రకారం దౌర్జన్యం చేయటం, అట్లాగే దోపిడీలు చేయటం, భయపెట్టడం, సెటిల్మెంట్ చేయటం, వీటన్నిటిలో బాగా అతను ఆరితేరిపోయాడు. అయిదేంటి అప్పుడు ఏంటంటే అరెస్టులు చేయలే, ఆ గవర్నమెంట్ ఉంది కాబట్టి. ఇప్పుడు అవన్నీ కేసులు రిజిస్టర్ చేసే ఉన్నాయండి. అవి అతను అరెస్ట్ చేయడంలో కానీ ఇంట్రాగేషన్లో కానీ లేదా రిమాండ్ పంపడంలో కానీ ఏమీ తప్పు లేదంటే చట్టం ప్రకారం చేస్తున్నారు అందరూ. ఏంటంటే కొంతమంది కానిస్టేబుల్ వాళ్ళు స్లాక్నెస్ వల్ల ఆడి పని మీద పడుకోబెట్టారు, లేదా బిర్యానీ పెట్టారు, రకరకాల వాళ్ళందరికీ తగిన యాక్షన్ తీసుకుంటున్నారు కదా. మామూలుగా అసలు ఎలా ఉంటుంది ట్రీట్మెంట్? ఇప్పుడు ఒక అండర్ ట్రయల్ కింద చూడాలి కదా, ఆయన కూడా కేసు విచారణలో ఉన్నటువంటి ఖైదీ. ఆయన ట్రీట్మెంట్ అసలు ఎలా ఉండాలి, దాని ప్రకారం ఇక్కడ ప్రొసీజర్ ఫాలో అవుతున్నారా? ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. మొన్న ఒక 7 మంది 9 మంది కానిస్టేబుల్, అస్కాట్ కానిస్టేబుల్ ఉన్నారు కదా, వెళ్తే మధ్యలో ట్రాన్సిస్ట్ బ్రేక్ చేసి హోటల్ తీసుకొని బిర్యానీ పెట్టించారు. ఇది సోషల్ మీడియా కదా, ఇదివరకు సోషల్ మీడియాలో లేవు కదా, అది తెలిసిపోయింది, బయటకు వచ్చింది. వాళ్ళందరూ సస్పెండ్ చేశారు. యాక్చువల్గా ఏం చేయాలి, డిస్ట్రిక్ట్ జైల్లో భోజనం పెట్టించినాక బయలుదేరాలి. ఓకే. ఎక్కడ మధ్యలో ఆగకూడదు. టీ ఆగుదాము, కాఫీ ఆగుదాము, నా కార్లు వెళ్దాము అంత కుదరదండి. అది డైరెక్ట్గా మ్యాజిస్ట్రేట్ దగ్గర ఆర్డర్ పెట్టాలి. అక్కడ ఆర్డర్ పెట్టిన తర్వాత అక్కడిని మనం తీసుకొచ్చి మళ్ళీ సబ్ జైల్లో భోజనం పెట్టించాలండి, జిల్లా జైలు. కానీ మధ్యలో భోజనం పెట్టే అవకాశం లేదు. ఎక్కడ దారిలో భోజనాలు పెట్టాలి, హోటల్ దగ్గర టీ తాగించాలి, ఎక్కడ లేదండి. అట్లాగే మళ్ళా పోలీస్ కస్టడీకి ఇచ్చారనుకోండి, ఎక్కడైనా నైట్ ఉండవలసి వచ్చింది అనుకోండి, కరెక్ట్గా లాకప్లు వేయాలి. అతనితో ఎవరైనా మాట్లాడకూడదు, వీలు లేదు. సెల్ ఫోన్లు వీలు లేదు. లాకప్లో వేసి మానవ దృష్టిలో చలికాలం అయితే అవసరమైతే ఒక సాపిస్తాము, ఏదో గ్లాసులో గాజు గ్లాసు కాకుండా ఏదన్నా టమ్మలర్ ఒకటి ప్లాస్టిక్ అంతా నీళ్ళు ఇస్తాము, అంతవరకే. ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు అరండాపేటలో ఏమైంది, కానిస్టేబుల్ చేసిన పనికి సిఐ పోయాడు. కానిస్టేబుల్ అది నేను సిఐకి తెలిసి ఉంటుందని నేను అనుకోను. సిఐ తెలిసి ఎవరు తప్పు చేయరు. అంటే కానిస్టేబుల్ ఏమైందిలే అని ఉంటారు. ఇప్పుడు ఏదో ఊరుకునే రోజులు కాదు కదా ఇవి, ఊరు తెలిసిపోతూ ఉంటుంది కదా. అతను చేసిన పనికి పోలీసులు బలైపోతున్నారు. వీళ్ళంతా కుర్చీలో కూర్చోబెట్టాడు, కుర్చీలో కూర్చోబెడతాం, పరిపేసి పడుకోబెడతాం. మామూలుగా అసలు అసలు ఏంటి ట్రీట్మెంట్ ఏంటి? కూర్చోబెట్టవచ్చా? కూర్చోబెట్టకూడదండి. డైరెక్ట్గా లాకప్ తాళం వేయటం, లోపల వేయటం, అంతే. సో మీరు ఒక 40 ఏళ్ళు దాదాపు సర్వీస్లో ఉన్నారు. అలాంటి టైంలో ఈ పొలిటికల్ కేసెస్ని హ్యాండిల్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయండి. చాలా ఈ టైప్ ఆఫ్ పొలిటికల్ ఇష్యూస్ని. పొలిటికల్ అయినా సరే మనం ఏమైనా కొంచెం మొహాన్ని చూపించామనుకోండి, మనం ఇరుక్కుంటాం. మన ఉద్యోగం మనం కాపాడుకోవాలి కదా, మన తీరి మనకు ఉండాలి కదా.
అది రాజకీయ నాయకుడు కానీ ఇంకోటి కానీ దేని ప్రకారం చట్ట ప్రకారం పోతాం. కానీ రాజకీయ నాయకుడు అయినా ఇంకోడైనా అది తలకాయ ఉంచేది లేదు, మర్యాదలు చేసేది లేదు, మన పని మనం చేసుకుంటాం. ఓకే. చాలామందిని అరెస్ట్ చేసామండి, వాళ్ళ స్థానం ఎక్కడ స్థానంలో పెట్టామండి అక్కడ. ఓకే. అది అంటే ఇప్పుడు మీరు ఇప్పుడున్న సిస్టమ్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అంత స్ట్రిక్ట్గా అంత నిటారుగా నిలబడి పోలీస్ వ్యవస్థ నడుస్తుందా? ఎందుకంటే ఆయన అధికారంలో ఉంటే వీళ్ళు నమ్మట్లేదు అన్నారు, వీళ్ళు అధికారంలో ఉంటే ఆయన నమ్మట్లేదు అంటున్నారు. కొంతమంది అధికారులకు అసలు పోస్టింగ్లో ఏమన్న పరిస్థితి ఉంది. అధికారులు కరెక్ట్గా తమకు ఇచ్చినటువంటి బాధ్యతలు నిర్వర్తించేటువంటి విధి విధానాలు కానీ పరిస్థితులు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా? ఇప్పుడండి ఆ సిస్టమ్ చాలా వరకు మారిపోయి చేంజ్ అయిపోయి పొలిటికల్ ఓవర్ పవర్ అయిపోతుంది. సపోజ్ ఇప్పుడు మేము ఎస్ఐగా ఉండగా మా టైంలో రాజకీయ నాయకులకి సంబంధమే లేదు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ రాజకీయ నాయకులను చూడటానికి వెళ్ళవలసి వస్తుంది. మా టైంలో వాళ్ళు వచ్చేవాళ్ళు, కొత్త ఎస్ఐ ఇచ్చేవాడంట, కొత్త సిఐ ఇచ్చేవాడంట అని. అట్లాగే మా పోస్టింగులు ఎస్ఐ పోస్టింగ్ ఎస్పీ గారు వేసేవాళ్ళు, సిఐ పోస్టింగ్ డిఐజీ గారు వేసేవాళ్ళు, డిఎస్పీ పోస్టింగ్ ఐజీ గారు వేసేవాళ్ళు. రాజకీయ నాయకులకు సంబంధమే లేదు. వచ్చి జాయిన్ అయిన తర్వాత ఎస్ఐ గారు వచ్చారంట, కొత్త ఎస్ఐ గారు లేదా కొత్త సిఐ గారు వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు వచ్చి సొత్తకి. ఇప్పుడు పోస్టింగులు ఏంటి? ఆ రాజకీయ నాయకులు చెప్పిన వాళ్ళకే పోస్టింగులు. ఎంత సిన్సియర్ ఆఫీస్ అయినా ఆ రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే ఎంపీ కానీ ఇంకోటి కానీ పలానోడు కావాలంటే అటు వేయవలసి వస్తుంది. ఈ కొత్తగా జాయిన్ అయిన తర్వాత అటు ఎస్పీని చూడవలసి వస్తుంది, ఇటు ఎమ్మెల్యేని చూడవలసి వస్తుంది వెళ్ళి. అంతా పొలిటికల్ మయమైపోయిందండి ఇది. రైట్. ఇప్పుడు ఈ కేసుల విషయంలో పోసాని కృష్ణమురళి కూడా మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. రాంగోపాల్ వర్మకు నోటీస్ ఇచ్చారు, ఆయన ఏదో 19వ తారీఖు విచారణకు రమ్మన్నారు. సో అది ప్రొసీజర్ ప్రకారం ఆయన వెళ్తారా లేదా టైం తీసుకుంటారా చూడాలని. బట్ పోసాని కృష్ణమురళి కొన్ని లాజిక్స్ మాట్లాడారు. గత ప్రభుత్వంలో అంటే 2019 ఎలక్షన్ సమయంలో చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని అలా అన్నారు, ఇంకొక ఆయన ఇలా అన్నారు, ఇవన్నీ ఆయన తవ్వుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఈ కేసులు మా మీద పెట్టడం అనేది కక్ష సాధింపు అంటున్నారు. ఈ కేసులు నిజంగానే కక్ష సాధింపులో భాగంగా వచ్చేట్టుగా ఉన్నాయా, లేదంటే పోసాని కృష్ణమురళి చెప్పిన లాజిక్ అసలు ఎంతవరకు అప్లికబుల్ అవుతుంది? పోసాని కృష్ణమురళి చెప్పిన సిస్టమ్ అండి ఇప్పుడు దానికి సంబంధం లేదండి. ఇది చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు అంటే అప్పుడు ఈ చట్టాలు లేవు. ఇప్పుడు ఓన్లీ చట్టమే పెద్ద డిఫరెన్స్ అంటారు. ఇప్పుడు వచ్చింది ఇది, ఇప్పుడు వచ్చి పేక పెట్టుకుంటుంది. అంటే నా అడ్వైజ్ ఏంటంటే ఇప్పటికైనా సరే వాళ్ళ కళ్ళు తెరిచి ఈ పోస్టులు పడతాం మానేసి 2 ల్యాంపులు వేసుకుని ప్రశాంతంగా ఉండి ప్రజలకు దండం పెట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. ఎక్కడన్నా అతివాగుడు వాగినా పోటీకి వెళ్ళి పోస్టులు పెట్టినా పోసలు లెక్క పెట్టవలసి వస్తుంది. అంతే. పోసాని కృష్ణ రామగోపాల వర్మ చూడరు ఇక్కడ. అప్పుడు వీళ్ళందరి మీద తలకు 2 కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. ఇంకా వాగితే ఇంకా రిజిస్టర్ అయిపోతాయి. అందుకని సైలెంట్ కొట్టడం బెటర్ అండి. ఆ చట్టం దానిపైన చేసుకుంటుంది. ఇప్పుడు శ్రీరెడ్డి క్షమాపణ లేఖ రాసింది, తప్పు అయిపోయింది నన్ను క్షమించేయండి అని. సో క్షమించేయడానికి ఎంతవరకు అవకాశం ఉంటుంది? చట్ట ప్రకారం ప్రొసీజర్ ఆగుతుందా కొనసాగుతుందా? క్షమించడానికి ఏమి ఉండదు ఇక్కడిక. నాన్ కాంపౌండబుల్, రాజీ పట్టాకి లేదు, క్షమించక లేదు. చట్ట ప్రకారం తప్పదు. ఆమె కూడా సురకలు పడితే అరెస్ట్ చేస్తారు, దాంట్లో ఏం డౌట్ లేదు. సో ఇందులో అసలు పనిష్మెంట్స్ ఎలా ఉండొచ్చు? ఫైనల్గా జడ్జిమెంట్ రావాలంటే ఎంత సమయం పట్టవచ్చు ఇట్లాంటి వాటి మీద? ఇమ్మీడియట్గా ఒక 3 నెలలు 6 నెలలు తేలిపోతాయండి. అదే హీనస్ క్రైమ్ అయితే కొన్ని స్పెషల్ కోర్టులు వేస్తూ ఉన్నారు. అట్లా కాకుండా ఇవన్నీ కూడా తొందరగా తేలిపోద్దండి. ఇవి ఇదివరకులాగా సంవత్సరాలు ప్రొలాంగ్ చేసే క్వశ్చన్ ఉండదు, తొందరగా తేలిపోతాయండి. తప్పనిసరిగా ఎవరి మీద కేసులు ఇష్యూ చేస్తున్నాయో వీళ్ళందరూ కూడా శిక్షలు పడతాయి, గ్యారంటీగా పడతాయి ఈ కొత్త చట్టాల ప్రకారం. ఇప్పటికైనా సరే ఇటువంటి అందరూ ఏదో పోటీకి పోయి ఎవరో చెప్పారని చెప్పి ఇరుక్కుని అడ్వాన్స్ అయ్యే బదులు కామ్గా ఉండటం మంచిదండి. సో మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో, రాజకీయాలు ఇటు అటు ఇటు మారినాయి. మీ అబ్జర్వేషన్ ఏంటి? ఎలా ఉంది? ఒకరి మధ్య ఒకరు మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఎంతసేపు ఈ దాడులు, ప్రతిదాడులు, ఎదురు దాడులు, విమర్శలు, ప్రతి విమర్శలు ఇవే నడుస్తున్నాయి అనేటువంటి అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. మీరేమంటారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనండి ప్రజలందరూ పండగ చేసుకుంటున్నారు, పండగ వాతావరణం కనపడుతుంది. ఎందుకంటే ఈ తిష్టు బిజినెస్ అంతా పోయింది. కాపులతో పెట్టిస్తాము, కమ్మాసని తిట్టిస్తాము, ఎస్సీలు తిట్టిస్తాము, అప్పులు తెచ్చాము, పథకాలు ఇవ్వటం, ఇవన్నీ లేవు. ప్రశాంతంగా ఉన్నారు జనం అంతా. గవర్నమెంట్ ఏమో సూపర్ 6 అన్నారు కదా, దాని ప్రకారం ఒక్కొక్కటి చేయను అనుకో ఒక్కొక్కటి చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు
మొత్తం 9 పీఠం పథకాలు నవరత్నాలు అన్నీ అమలు చేశారు. అమలు చేశారు. ఆయన సొంత సొమ్ము ఇవ్వలేదు కదా, అప్పు చేశారు, ఇచ్చారు. అప్పు చేసి జనాలు ఏమంటున్నారు, మేము అడిగాము ఆయన్ని, రోడ్లే లేదు, చెరువులు లభించలేదు, బ్రిడ్జిలు కట్టలేదు, ఆ రోడ్లు ఎట్లా ఉన్నాయో, మా చెరువులు నీళ్లు తాగటానికి ఎట్లా ఉన్నాయో, ఇవి వదిలేసేసి ఇవన్నీ వదిలేసేసి మేము కూర్చున్నవాడు అడిగినవాడు అడగడం అందరికి ఇచ్చానంటే ఇవ్వటం ఎట్లా ఉండాలి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన సంపాదించి కష్టపడిన సొమ్ములు ఇస్తున్నాడు. మరి వేల కోట్లు లక్షల కోట్లు ఉన్నాయంటున్నారు కదా, లక్షల కోట్లు. మరి 10 ఏళ్ల ముందు 15 ఏళ్ల ముందుకు వెళ్తే లక్షల కోట్లు ఉన్నాయేమో ప్రజలందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా. మరి సొంత సొమ్ములు ఇవ్వచ్చుగా, సొంత సొమ్ములు ఇవ్వచ్చు కదండి. ఆయన కూడా ఇవ్వటం సొమ్మత కలనేగా, ఆయన ఇవ్వచ్చు కదా. మరి ఈయన ఎందుకు ఇస్తున్నాడు? ఈ పవన్ కళ్యాణ్ ఏదో చెయ్యాలి. ఫస్ట్లో ఈయన కూడా చూసాడు, ఫస్ట్లో మార్పు వస్తుందని. మన దేశంలో ఓటర్స్ డబ్బులు ఉంది, ఎవడో ఒక ఓటేయడం మానేస్తారు కానీ అదే సాయంత్రం వరకు 5 గంటల దాకా చూస్తారు, ఎవరు రాలేదనుకోండి ఓటేటికి వెళ్ళరు. అది మనం మార్చడం వాళ్ళని. అదే సిస్టమ్. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కేసులు ఫైలింగ్ వీటన్నిటి తర్వాత ఈ సోషల్ మీడియా వార్ అనేది తగ్గుముఖం పడడానికి అవకాశం ఉందా? ఆంధ్రప్రదేశ్లో ఈ సోషల్ మీడియా వార్, ఒకరిపైన ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసేటువంటి పద్ధతికి కొంత స్వస్తి పలికేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా? ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, పోలీసులు తీసుకున్నటువంటి చర్యలతో తగ్గిపోద్దండి. ఇప్పుడు ముందేదో ఎదురు దాడి చేస్తున్నారు కానీ ఎంతకాలం ఎదురు చేస్తారు? చట్టం ముందు ఎవడాగుతాడు? చట్టం ముందు ఎవరైనా తోక మూసుకోవాల్సింది కదా. చట్టం అది చట్టం అండి, అందరికి సమానం. ఇది ఓసలు లెక్క పెట్టిస్తుంది. అది ఎవరా ఆడ ఈడని చూడదు, చట్టం దాని పని వాళ్ళు చేసుకుంటారు. పోలీసులు కూడా చాలా పవర్ఫుల్గా యాక్ట్ చేస్తారంటే ఊరికే ఏంటంటే ఆ గవర్నమెంట్ మాట అవుతుంటారు, వాళ్ళ మాట వినమంటారు, ఎవరి మాట వినరండి. చట్ట ప్రకారం చేసుకెళ్ళిపోతారు వాళ్ళు. చట్టం దాని పని చేస్తుంది. ఎక్కడన్నా ఇప్పుడు అరణాలపేట చేసిన దానికి పోలీసుకి బ్యాడ్ నేమ్ వచ్చింది. అందరు పోలీసులు అట్లా ఉండరు, సిన్సియారిటీ ఉంటుంది, వాళ్ళు మెటల్ చూపించుకుంటారు. ఇప్పుడు మనం 3 సింహాలు ఉంటాయి కదా, పోలీసు అంటే ఏంటి 4వ సింహం. వాడిని ఆపేవాడు ఎవరు ఉండరు, చట్ట ప్రకారం చేస్తారు. ఏంటి అదేంటి పరిస్థితి. ముందు వీళ్ళందరూ మూసుకుంటారు, తోక మూసుకుంటారు, అన్నీ అయిపోతాయండి. మీరు చూడండి, నెల 2 నెలల తర్వాత ఏముండదు, కామ్ అయిపోతాయి. ఎంతమంది. థ్యాంక్ యూ చక్రపాణి గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా చుట్టూ జరుగుతున్నటువంటి వారికి ఫుల్ స్టాప్ పడక తప్పని పరిస్థితి ఉందని చెప్తున్నారు చక్రపాణి గారు. అలానే కొత్తగా వచ్చినటువంటి భారత న్యాయ సంహిత తీసుకొచ్చిన తర్వాత ప్రభుత్వాలకి, ముఖ్యంగా పోలీసు యంత్రాంగాన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలు వచ్చాయి. ఎదుటి వ్యక్తులపైన చేసేటువంటి విమర్శల విషయంలో నియంత్రణ కోల్పోతే ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ వచ్చినటువంటి తేడా ఇదే అంటున్నారు. అలానే ఈ చట్టాల ప్రకారం కనుక లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్, జీవితకాల శిక్ష వేయొచ్చు ఎవరైనా ఆత్మహత్యలకి పాల్పడితే. ఎందుకంటే ఈ పోస్టుల ద్వారా మనోవేదనకి గురై ఆత్మహత్యలకు పాల్పడితే ఉరిశిక్ష వేసినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదండి. ఆ విధంగా చట్టాలను కట్టుదిట్టం చేశారు కాబట్టి ప్రభుత్వం చర్యలకు ఉపశమిస్తోందని చెప్పని వివరిస్తున్నారు చక్రపాణి గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.